రాజు కంటే గొప్పవాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం మహారాజు ఉదారసేనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. అతను ఎప్పుడూ ప్రజల మేలు కోసం మంచి మంచి శాసనాలు తెస్తూ ఉండేవారు. వాటిని అమలు కూడా చేస్తూ ఉండేవారు. అయినా కూడా తన రాజ్యంలో పేదరికం ఇలానే ఉంది. ఎందుకు ఈ పేదరికం పూర్తిగా పోవట్లేదు, ప్రజలు ఎందుకు ఇంకా అవస్థలు పడుతున్నారు అని రాజు ఆలోచిస్తూనే ఉంటారు. అయినా కూడా ఆయనకి ఏమి తోచలేదు. ఇంకా రాజు చేసేదేమీ లేక తన దగ్గర రహస్యంగా పనిచేస్తున్న రక్తవర్ణుడు అని అతన్ని పిలిపించి రాజు ఇలా చెప్తారు: మీరు రాజ్యంలోకి వెళ్ళండి, ప్రజలలో ప్రజలుగా కలిసిపోండి, ఎందుకు పేదరికం ఇలానే ఉంది అనే విషయాలు తెలుసుకొని మాకు చెప్పండి అని రాజు చెప్తాడు. ఇంకా రక్తవర్ణుడు కూడా సరే మహారాజా అని అక్కడి నుంచి ప్రజలలోకి వెళ్తారు. ప్రజలలోకి వెళ్ళాక రక్తవర్ణుడు ఎన్నో రహస్యాలు తెలుసుకుంటారు. అవి ఏమిటంటే, ఇక్కడ చాలా వరకు ఎంతో గొప్పవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి రాజ్యంలో ప్రజలని పేదవారుగానే ఉంచుతున్నారు. రాజ్యంలో రాజుగారు పెట్టిన శాసనాలని ఉల్లంఘిస్తున్నారు. వారు ఎవరో కాదు, రాజుకి బాగా ముఖ్యమైన సలహాదారులు. వీళ్ళు చాలా ముఖ్యమైన సలహాదారులు రాజుకి. వాళ్ళు వాళ్ళ ధనము బలము ఉపయోగించి రాజ్యంలో వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. వారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలన్నీ ఈ రక్తవర్ణుడు రహస్యంగా ఉండి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విషయం మహారాజుకి చెప్పాలి అని రక్తవర్ణుడు బయలుదేరుతారు. కానీ ఆ ధనవంతులు, ఆ బలం ఉన్న వాళ్ళు ఈ విషయంని తెలుసుకొని రక్తవర్ణుడితో పిలిపించి చెప్పిస్తారు. మీరు మహారాజుకి ఈ విషయంని చెప్పొద్దు, మా గురించి మంచిగానే చెప్పాలి అని మంచిగానే అడుగుతారు వాళ్ళు. ఇంకా రక్తవర్ణుడు కూడా మనసులో అనుకుంటారు, వీళ్ళు మంచిగానే అడుగుతున్నారు, కానీ నేను రాజుకి వీళ్ళ గురించి నిజం చెప్తే నాకు నా కుటుంబానికి ప్రమాదం రావచ్చు అని రక్తవర్ణుడు అనుకుంటాడు. అనుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి కొంచెం గూఢచర్య భాషలో రాజుకి ఇలా చెప్తారు: ఏం చెప్పమంటారు మహారాజా, నేను ఇంతవరకు ఏం చూశానంటే మన రాజ్యంలో ఎంతో గొప్ప సామర్థ్యులు ఉన్నారు. అయినా కూడా మన రాజ్యం ఇంకా పేదరికంతో ఎందుకు బాధపడుతుందో అర్థం కావట్లేదు. ఎలాగంటే రాళ్ళని కూడా బియ్యంగా మార్చేగలవారు ఉన్నారు, మహా సముద్రాలకే ఆనకట్ట కట్టేవారు ఉన్నారు, ఇంకా పాలని నీళ్లుగా మార్చే ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మన రాజ్యంలో. అయినా కూడా ఎందుకో మన రాజ్యం ఇంకా పేదరికంతో ఇంకా కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. నాకు అర్థం కావట్లేదు మహారాజా, ఎందుకు ఇంకా ఈ సమస్యలు ఉన్నాయో అని రక్తవర్ణుడు చెప్తాడు. రాజు అవునా అని అర్థం చేసుకోలేకపోతాడు ఆ గూఢచర్య భాషలో రక్తవర్ణుడు చెప్పిన విషయంని. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో కరువు వస్తుంది. కరువు వల్ల అసలు ఒక్క ధాన్యపు గింజ కూడా పండదు. రాజు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి అని. ఇంకా రక్తవర్ణుని పిలిపించి, మీరు చెప్పారు కదా రాళ్ళని కూడా బియ్యంగా మార్చే గొప్పవాళ్ళు సామర్థ్యులు మన రాజ్యంలో ఉన్నారని, వాళ్ళని పిలిపించండి, ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది అని అంటారు. ఇంకా రక్తవర్ణుడు అతన్ని పిలిపిస్తారు. అతని పేరు ధనగుప్తుడు. అతను వచ్చాక రాజు అతనితో ఇలా చెప్తారు: మీరు రాళ్ళని కూడా బియ్యంగా మార్చగలరంట కదా, దయచేసి ఇప్పుడు మన రాజ్య భవిష్యత్తు, ఆకలి భవిష్యత్తు మీ మీదనే ఆధారపడింది. నేను మీకు 10 మంది నౌకర్లని ఇస్తాను, వాళ్ళు రాళ్ళని తెచ్చి మీకు ఇస్తారు. మన రాజ్యంలో ఉన్న పెద్ద పర్వతంని బియ్యం గింజల్లాగా మార్చండి అని రాజు చెప్తాడు. ఇంకా ధనగుప్తుడు ఆశ్చర్యపోయి, లేదు మహారాజా, ఈ భూమి మీద ఇప్పటి వరకు రాళ్ళని కూడా బియ్యంగా మార్చేవారు పుట్టనే లేదు అని చెప్తారు. ఇంకా తర్వాత రాజు, అదేమిటి మరి రక్తవర్ణుడు ఇలా చెప్పారు, మీరు రాళ్ళని కూడా బియ్యంగా మారుస్తారని అని అంటాడు. ఇంకా ధనగుప్తుడు కాస్త భయపడతాడు, ఏంటి రాజుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ రక్తవర్ణుడు మా గురించి ఏం చెప్పారు అని. అప్పుడు మహారాజు, రక్తవర్ణ ఏంటి నువ్వు చెప్పింది నిజం కాదా అని అడుగుతాడు. అప్పుడు రక్తవర్ణుడు ఇలా చెప్తాడు, ఏదు మహారాజా, నేను చూశాను, ఇతను నా కళ్ళ ముందే రాళ్ళని బియ్యంగా మార్చారు, అయినా కూడా ఇతను మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. ఇతను ఏం చేసేవారంటే రాళ్ళని, 1 కేజీ రాళ్ళని, మంచి బియ్యం ఆకారంలో ఉన్న రాళ్ళని 9 కేజీల బియ్యంలో కలిపేసి
10 గింజల బియ్యంగా చేసేవారు. నేను చూశాను నా కళ్ళతో స్వయంగా అని రక్తవర్ణుడు చెప్తాడు. అప్పుడు మహారాజుకి అర్థమవుతుంది, ఓహో గూఢచర్య భాషలో ఇవన్నీ చేశావా అని. ఇంకా మహారాజు అర్థం చేసుకొని ఆ ధనగుప్తుడిని ఖైదు చేయిస్తాడు. ఇంకా తర్వాత చెప్పు ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్నెన్ని ఉన్నాయి అని. ఇంకా ఒక్కొక్కటిగా రక్తవర్ణుడు చెప్పుకొస్తుంటారు. ఇతను ఈ రాళ్ళు కొన్న అతను కూడా తెలుసు, అతను వరదరాయులు, అతని దగ్గరనే ఇతను రాళ్ళని కొంటుంటారు మహారాజా అని రక్తవర్ణుడు చెప్తాడు. ఇంకా రక్తవర్ణుడు ఒక్కొక్కరిగా తను ముందు చెప్పిన వాటన్నిటినీ ఇలా చెప్పుకొస్తూ ఉంటారు. వీళ్ళందరూ పాలల్లో నీళ్లు కలుపుతారు, అంటే నీళ్ళని కూడా పాలలాగా మార్చేస్తున్నారు. ఇంకా ఇలాగే ఎన్నో ఉన్నాయి. వీళ్ళ వల్ల ప్రజలు ఎంతో అవస్థపడుతున్నారు. అయినా కూడా ప్రజలు ఎందుకు వీళ్ళకి తిరుగుబడటం లేదు? ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ధనము బనము వల్ల ప్రజలు అనే మహాసముద్రానికే ఆనకట్ట కట్టేశారు మహారాజా. నేను ఆ రోజు ఇలా చెప్పాను మీకు, ఇలా గూఢచర్య భాషలో సూటిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే మీరు పెట్టిన శాసనాలని వీళ్ళు ఉల్లంఘించారు. అయినా కూడా వీళ్ళు మంచిగా ఎలాంటి శిక్ష లేకుండా మంచిగా బయట తిరుగుతూ ఉన్నారు. నేను మీకంటే వీరే గొప్పవాళ్ళేమో అనుకున్నాను. వీళ్ళు నన్ను ఏమన్నా చేస్తారేమో అని భయపడి మీకు సూటిగా ఆ రోజు చెప్పలేకపోయాను మహారాజా అని రక్తవర్ణుడు చెప్తాడు. ఇంకా రక్తవర్ణుడు చెప్పిన విషయాలని రాజు అర్థం చేసుకొని, అవునా అయితే ఇప్పటి నుంచి నేనే స్వయంగా శాసనాలు మంచిగా అమలు అవుతున్నాయో లేదో చూసుకుంటాను అని చెప్పి రాజు వాళ్ళందరినీ ఖైదు చేయిస్తాడు, కారాగారంలో వేయిస్తాడు. ఇంకా శాసనాలని ఎలా జరుగుతున్నాయి అని స్వయంగా రాజే పరిశీలిస్తున్నాడు. ఇంకా రాజు అప్పటి నుంచి ఇలా అన్యాయాలు చేసేవారిని, శాసనాలు ఉల్లంఘించే వారిని, అన్యాయం చేసేవారిని మంచిగా పట్టుకుని ఖైదు చేసి ప్రజలని మంచిగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇంకా త్వరలోనే రాజు కోరుకున్నట్టు ఆ రాజ్యంలో పేదరికం కూడా పూర్తిగా పోతుంది. రాజు కూడా ఎంతో సంతోషంతో ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే శాసనాలు నియమాలు ఇవి పెట్టి వదిలేయడం కాదు, ఇవి ఎలా జరుగుతున్నాయి అని మనమే స్వయంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మంచిగా ఉంటుంది. పెట్టి వదిలేస్తే ఇలానే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.